అమెరికా వాళ్ళ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఎగ్జో ప్లానెట్ K2-18b దీనిలో లైఫ్ ఉండే అవకాశం ఉంది అని ఒక హింట్ ఇచ్చింది అనమాట, అని ఒక సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భూమి మీద మైక్రోబియల్ లైఫ్ ఎలా ఉందో అలాంటి లైఫే ఉండే అవకాశం ఉంది, అక్కడ అలాంటి కెమికల్స్ ఉన్నాయని చెప్పాయి. దీనికి సంబంధించి DMS DMDS డైమిథైల్ సల్ఫైడ్ మరియు డైమిథైల్ డైసల్ఫైడ్ ఈ రెండు కూడా మాలిక్యూల్స్ అసోసియేటెడ్ విత్ లైఫ్ అనమాట. భూమి మీద కూడా ఈ గ్యాసెస్ ప్రజెంట్ అవడం వల్ల ఇక్కడ ప్లాంట్ లైఫ్, మైక్రోబ్స్ లైఫ్, ఆల్గే లైఫ్ ఇవన్నీ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అలానే ఇటువంటి గ్యాసెస్ అక్కడ ఉన్నాయంట. దీనికి సంబంధించి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇది గమనించింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఈ ఎగ్జో ప్లానెట్ K2-18bలో మానవులకు పోలిన లైఫ్ ఉందా, ఏలియన్స్ ఉన్నారా? మనం స్టోరీస్లో చదువుతాం, సైన్స్ ఫిక్షన్లో చూస్తాం, ఏలియన్స్ వచ్చి భూమిని అటాక్ చేసినట్టు, ఫ్లయింగ్ సాసెస్ వచ్చేసినట్లు ఇలాంటివి. దీని వెనకాల అనేక కథనాలు ఉన్నాయి. ముఖ్యమైన కథనం గ్రేట్ సైలెన్స్ థియరీ. అంటే దీని మీద ఎటువంటి ఎవిడెన్స్ లేదు, చాలా నిశ్శబ్దంగా ఉన్న అంశం అన్నట్టు ఇది. కేవలం అంటే కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఈ విశ్వానికి ఉన్నా సరే ఏలియన్స్ గురించి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు. కొన్ని సిగ్నల్స్ అప్పుడప్పుడు భూమి మీదకి వస్తుంటాయంట, అందుతూ ఉంటాయంట.